ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. బికాస్ అటు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి సపోర్ట్ చేయాలా, లేదా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేయాలా? ఎటు సపోర్ట్ చేసినా కూడా కొంత రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అటు రాధాకృష్ణన్కి సపోర్ట్ చేస్తే ఆయన బీజేపీ వైపుగా ఉన్నారనేటువంటి ఒక భావనలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలు నమ్మే అవకాశం ఉంది. రాజకీయంగా కూడా ఆ అంశం తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ సపోర్ట్ చేసిన అభ్యర్థికి సపోర్ట్ ఇద్దామంటే కాంగ్రెస్ పక్షాన రాజకీయంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. సో ఎటు చూసినా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తటస్థంగా ఉండాలి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఏ కూటమికి మద్దతు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ లేదా రేపు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కూడా కనబడుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభ 4 సభ్యులు ఉన్నారు. దీకొండ దామోదర్ రావు, సురేష్ రెడ్డి, అటువైపుగా పార్థసారథి రెడ్డి అండ్ వద్దిరాజు రవిచంద్ర 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు.